హాయ్ ఫ్రెండ్స్, నార్త్ ఫేసింగ్ 2 BHK హౌస్ ఒకటి సేల్కి అయితే వచ్చింది. ఇది ఎక్కడుంది, దీని కొలతలు ఏంటి, ఎంత చెప్తున్నారు, ఇదంతా వివరంగా అయితే చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. ఫ్రంట్ అంతా 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. దీనికి బాగుందండి. ఫ్రంట్ ఎలివేషన్ కూడా బాగా చేయించారు. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. నార్త్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి ఇది. ఫ్రంట్ అయితే కలాయి గేట్ ఇచ్చేసారండి. దీనికి 26/9x60 సైజులో 180 గజాల్లో కట్టిన నార్త్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి ఇది. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. ఇదంతా కూడా ఈశాన్యములో సబ్మెర్సిబుల్ పంప్ అయితే ఇచ్చారండి. పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దగానే అయితే ఉందండి. ఒక 2 కార్లు అయితే ఈజీగా పడతాయండి ఇందులోని. బాగుంది. లోనన్నా పెట్టుకోవచ్చు, బయటన్నా పెట్టుకోవచ్చు అండి. 40 ఫీట్ రోడ్స్ ఇవన్నీ కూడా. ఫ్రంట్ ఎలివేషన్ కూడా బాగుంది, బాగా చేయించారండి. బిల్డింగ్ అయితే లుక్ అయితే బాగా కనిపిస్తుంది ఫ్రంట్కి అంతా కూడా. ఇది ఈస్ట్ వైపు ఇచ్చిన సందండి. ఇది 2.5 అడుగులు అయితే ఉంటుంది. ఇది బాగుందండి. దీంట్లో పార్కింగే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. దీంట్లో బాగా ఇచ్చారు. ఫ్రంట్ అంతా టైల్స్తో తీసుకున్నారండి. ఫ్రంట్ టేక్ డోర్ కూడా ఇచ్చారు. దీనికి కంబైన్డ్ విండో కూడా ఇచ్చారు. పైకి స్టెప్స్ అండి ఇవన్నీ కూడా. Hey there. Subscribe to my channel. And also ఫ్రంట్ ఎలివేషన్లో టైల్స్తో తీసుకున్నారండి. బ్రిక్ వర్క్ టైప్లో ఉన్నాయి. చాలా బాగున్నాయండి టైల్స్ అయితే. ఇవి చాలా నీట్గా అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడైతే ఒక విండో తీసుకున్నారు. ఇది టేక్ డోరు, కంబైన్డ్ విండో కూడా ఇచ్చారండి. ఫ్రంట్ బాగుంది. ఈ డోర్ తీసుకుని అయితే లోన్ అయితే చూపిస్తాను ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. 2x4 రెక్టిఫైడ్ టైల్స్ అయితే యూస్ చేశారండి. ఫ్లోరింగ్ అంతా కూడా బాగుంది, బాగా చేయించారు. వర్క్ అంతా కూడా 22x10 సైజులో ఉంటుందండి. హాల్ అంతా కూడా సీలింగ్ కూడా బాగుంది. పింక్ లైట్ తీసుకున్నారు. రోప్ అంతా కూడా. ఈస్ట్ వైపు ఒక డోర్ ఇచ్చారండి. అలాగే ఒక విండో కూడా ఇచ్చారు దీంట్లో. ఫ్రంట్ అయితే టీవీ యూనిట్కి ఇచ్చేసారండి. పాయింట్ అంతా కూడా. సీలింగ్ కూడా బాగుంది, సింపుల్గా ఉందండి. ఇందులో స్విచ్చెస్, వైర్లు కూడా గోల్డ్ మెడల్ అయితే యూజ్ చేశారండి. మొత్తం అంతా కూడా పెయింటింగ్ అయితే ఏషియన్ పెయింట్ అయితే వాడారు. లోన బయట అంతా కూడా. అది డైనింగ్ ఏరియా అండి. అది అంతా కూడా డైనింగ్ సైజు 12x7 సైజులో ఉంటుందండి. సీలింగ్ కూడా బాగుంది. ఇందులో ఇచ్చిన సీలింగ్ కూడా. అది మాస్టర్ బెడ్రూము, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది లోన్ ఇచ్చిన గుమ్మాలన్నీ కూడా మీకు గ్రానైట్తో అయితే తీసుకున్నారండి. ముందుగా అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను, ఒకసారి చూడండి. దీని సైజు కూడా చెప్తాను మీకు. ఈ బెడ్రూమ్లో ఇచ్చిన సీలింగ్ కూడా బాగుందండి, సింపుల్గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా బాగా ఇచ్చారు. సౌత్ వైపు, నార్త్ వైపు, వెస్ట్ వైపు 2 విండోలు అయితే ఇచ్చారండి ఇందులో. దీంట్లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకసారి చూడండి. Hey there. Subscribe to my channel. And also press this bell icon. ఇదిగోండి, ఇదంతా దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి. టైల్స్ కూడా బాగా తీసుకున్నారు. ఇందులో బాగున్నాయి. కలర్ కాంబినేషన్ కూడా. ఒక వెంటిలేటర్ కూడా ఇచ్చారు. పైన ఒక అటక కూడా ఇచ్చేసారండి. వేస్ట్ సామాన్లు ఏమైనా ఉంటాయి వేసుకుంటాకి. ఇది 6x4 సైజులో ఉంటుందండి. బాత్రూమ్ సైజు, కమోడ్స్, ట్యాప్లు అన్నీ కూడా ఫిక్స్ అయితే చేసేసారు. రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది. బయటకు అయితే వచ్చేద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. ఇదిగోండి, ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది సీలింగ్ బాగా ఇచ్చారండి. బాగుంది, సింపుల్గా ఉందండి. అడవడేం లేకుండా. వెస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు దీంట్లో. అట్లాగే సౌత్ వైపు కూడా ఒక విండో ఇచ్చారండి. కలర్ అంతా పింక్ కలర్లో తీసుకున్నారు. వాల్స్ అన్నీ కూడా బాగున్నాయండి. దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ సైజు కూడా 13.5x10.5 సైజులో ఉంటుంది. ఇది అటాచ్ బాత్రూమ్ సైజు కూడా ఒకసారి చెప్తాను మీకు. ఇందులో ఇచ్చిన టైల్స్ కూడా బాగున్నాయండి. 6x4 సైజులో ఉంటుంది అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా. బయటకు అయితే వచ్చేద్దామండి ఒకసారి. అది కిచెన్ ఏరియా అండి. ఇది పూజా రూము. ఒకసారి చూపిస్తాను, చూసుకోండి. ఇదంతా పూజా రూమ్ అండి. ఇది ఈస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు దీంట్లో.
బాగుంది. 6x3.5 సైజులో ఉంటుంది. పూజ రూమ్ సైజ్ వచ్చేసి ఇది కిచెన్ ఏరియా. ఇది అంతా కూడా ఈస్ట్ వైపు ఒక విండో ఇచ్చారండి. ఎల్టై ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు గ్రానైట్తో. దీని సైజ్ వచ్చేసి 9x9 సైజులో ఉంటుంది కిచెన్ ఏరియా అంతా కూడా. సౌత్ వైపు అయితే 5 ఫీట్ సందు అయితే ఇచ్చారండి. దీంట్లో ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఇదిగోండి బాగుంది. ఇండియన్ స్టైల్లో అయితే తీసుకున్నారండి. బాత్రూమ్ వచ్చి మీరు అవుటర్స్ ఎవరన్నా యూస్ చేసుకుంటా ఉంటుందని. ఇది కూడా 6x3 సైజులో ఉంటుందండి బాత్రూమ్ సైజ్ వచ్చేసి. అలాగే వెస్ట్ వైపు కూడా 2 ఫీట్ సందు అయితే ఇచ్చారు. ఈస్ట్ వైపు 2.5 అడుగులు అయితే సందు ఇచ్చారండి. సౌత్ వైపు 5 ఫీట్ ఇచ్చారు. ఫ్రంట్ అయితే చాలా పార్కింగ్ ఏరియా చాలా ఎక్కువ అయితే ఇచ్చారండి. వాస్తు ప్రకారంగా అంతా బాగుందండి. ఇది వాషింగ్ మిషన్కి, అది వాష్ ఏరియాకి అంతా కూడా ఈ టైప్ సైడ్ సౌత్ వైపు ఇచ్చేసారండి. దీంట్లో ఇది ఈస్ట్ వైపు సందండి. 2.5 అడుగులు అయితే ఉంటుంది. బయటకు అయితే వెళ్ళిపోదామండి. ఒకసారి స్లాబ్ పైన కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తాను మీకు. 26/9x60 సైజులో 180 గజాల్లో కట్టిన నార్త్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. ఇది ఎక్కడ ఉందంటే రాజమండ్రి రాజువోల్లో అయితే ఉంటుందండి ఈ హౌస్. దీని రేట్ వచ్చేసి 72 లక్షలు అయితే చెప్తున్నారండి. ఇంకా తగ్గిస్తారు, మాట్లాడుకోవచ్చు. ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఓనర్ ఏ రేట్ అయితే చెప్తున్నారో ఆ రేటే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. 9x12 పిల్లర్స్తో కన్స్ట్రక్ట్ చేశారండి మొత్తం అంతా కూడా. నైరుతిలో ఒక వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చేసారు దీనికి. బాగుందండి. బిల్డింగ్ ఫ్రంట్ అంతా 40 ఫీట్ రోడ్స్ వచ్చినాయి. దీని పార్కింగ్ హైలైట్ అండి. దీనికి బాగుంది, చాలా బాగా చేయించారు వర్క్ అంతా కూడా. ఇప్పుడు వరకు ఈ వీడియో చూస్తున్నారంటే ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుందండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు లైక్ చేస్తే మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.